వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఉలువచారు ఎలా చేసుకుందామో చూస్తాం. దీనికి కావాల్సింది మెయిన్గా ఉలువలండి. ఉలువలు ఇవి నైట్ నానబెట్టుకొని నీళ్ళల్లో పొద్దున్నే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఇవి బ్లాక్లో ఉంటాయి. మన వైట్ కలర్ అంటే మన బ్రౌన్ కలర్లో కూడా దొరుకుతాయండి ఉలువలు. ఈ ఉలువలు చాలా హెల్తీకి చాలా మంచిది. ఈరోజు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ ఉలువలు నేను ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకున్నానండి. ముందు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని ఇలా చిదిమితే ఇలా వచ్చేసేయాలి. కొద్దిగా కందులు కూడా వేసాను, ప్రజెంట్గా ఇప్పుడు లేవు. మీరు లేకుంటే స్కిప్ చేసేసేయండి. దీన్ని మొత్తం ఇట్లా చిదిమేదాకా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఉలువలు మనం వేస్ట్ చేసుకోకుండా కొన్ని మనం చారులోకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనం స్నాక్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ టైం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక టమాటా వేసి తాలింపు వేసి అయినా పెట్టొచ్చండి. ఈ ఉలువలు మంచి కిడ్నీ డిటాక్స్ అంటారు దీన్ని చారు రూపంలో చేసుకొని తాగితే చాలా మంచిదండి. వారంలో ఒక 2 సార్లు చేసుకొని తినొచ్చండి. దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ ఉల్లులు ఉడకబెట్టాం కదండి. ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కిందికి, కట్టు అంటారు. ఈ కట్టుతోటే మనం చారు చేస్తాం. ఈ కట్టు పడేయకుండా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. చింతపండు కొద్దిగా మన పులుపు అనుసారంగా ఎంత కావాలో అంత చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా. ఒకవేళ పుదీనా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి పోదాం. ముందుగా మనం ఈ ఉడకబెట్టిన ఉలువల్ని మనం మిక్సీలో వేసి కొద్దిగా పేస్ట్ చేసుకుందాం. కొన్ని తీసుకొని, ఒక పిడికడన్ని తీసుకొని, ఎందుకంటే చారు చిక్కదనం రావడానికి ఇది వేస్తామండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా ఉలువలని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా తాలింపు వేసుకుందాం. చలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ఉలువ చారుకి ఇలా మెత్తగా కావాలండి. అప్పుడే మనకి మంచిగా చిక్కదనం వస్తుంది. చారుకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి అన్నీ కావాల్సిన పదార్థాలు. ఉలువ కట్టు అండి, ఇది ఉలువ కట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ. ఇది చిన్న రోలు. నేను ఇవి మసాలా కచ్చా పచ్చాగా దంచి వేద్దామని పెట్టాను. ఈ చిన్న రోట్లో ఇవి వేసానండి. కొద్దిగా సాజీరా కూడా వేసాను. ఈ మసాలా వేయడం వల్ల చారుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి కమ్మటిదనం వస్తుంది. అది తెరలేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది. ఇలా కచ్చాపక్కగా దంచుకొని మనం తాలింపులో వేసేసేయాలి. ఉల్లిగడ్డ వేసే ముందు ఇది వేసేసేయాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తాలింపు గింజలు వేస్తాం. ముందుగా మనం దీంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి వేస్తాం. ఎండుమిర్చి వేసానండి, వెల్లుల్లి వేసాను, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు జీలకర్ర, చిటికెడు పసుపు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ మంచిగా దూరగా వేసుకుందామండి. మనం యాలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క, షాజీరా దంచుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేస్తాం. ఇగోండి ఇలా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేస్తాం. ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా వేసాను చూడండి. పుదీనా వేసి బాగా కలబెడుతున్నాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా కలిపాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయినాక టమాటా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇది నానబెట్టుకున్న చింతపండుని పిసుక్కొని ఈ ఉలువకట్లో పోసేసుకుందామండి. ఉలువ చారులోకి ఈ ఉలువకట్టు, ఈ ఉలువ పేస్టే మెయిన్ అండి. అప్పుడే దాన్ని ఉలువ చారు అంటారు. మామూలుగా మనం చింతపండు పెట్టుకొని చింతపండు చారు అంటారు.
చూడండి ఫ్రెండ్స్, చింతపండుని ఇలా పిసుక్కొని ఇలా పోసేసుకున్నాను. మొత్తం చూసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ ఉల్లిగడ్డలు మగ్గినాయి కదండి, టమాటాలు వేసి కోసి పెట్టుకున్న టమాటా. ఈ టమాటాలు మాత్రం మంచిగా మగ్గాలండి. మంచిగా మగ్గి ఇట్లా ప్యూరీ లాగా కావాలి. టమాటాలు ఇట్లా మంచిగా మగ్గి దానికి అప్పుడే టేస్ట్. ఇట్లా టమాటాలు ఇట్లా ముక్కలు ముక్కలుగా కనిపిస్తే బాగోదు. కొద్దిసేపు ఉప్పు వేసి మూత పెట్టేసి, ఉప్పు ఫ్రెండ్స్, ఉప్పు చూసి వేసుకోండి. ఇలా టమాటాలు మంచి మగ్గేదాకా మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము అది ఉలువలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేస్తున్నాం. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా దీన్ని మంచిగా కలుపుకుందాం. ఆ టమాటాలు అది మొత్తం మగ్గిపోతాయి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఉడికేటట్లు పెట్టుకోండి. కొద్దిగా పచ్చి స్మెల్ పోతేనే ఉలువచారు మంచి టేస్టీగా ఉంటుంది. ఉలువలు మనం కొన్ని కందులు వేసి ఉడకబెట్టాం కదా అండి, ఆ పచ్చి వాసన అనేది ఉండదు. మంచిగా మనం దీన్ని ఇలా వాటర్ పోసుకుంటూ దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఇది దగ్గర అయినాక ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నాం కదా. కారం చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చారులోకి కారాలు తక్కువ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా కారం మగ్గిన ఈ కారం అంతా దాన్ని కలిపినాక మనం ఉలువకట్టు చింతపండు రసం పెట్టుకున్నాం కదా, ఆ పిసికి పెట్టుకున్న రసాన్ని ఇందులో పోసేసి బాగా తెరలదీద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా దగ్గర పడినాక మనం ఈ చింతపులుసు ఉలువచారు కట్టు ఉంది కదా, ఈ 2 మిక్స్ చేసి అందులో వేసేసేసి. మీకు కొద్దిగా పులుపు ఎక్కువ అంటే పుల్లగా చేసుకోండి, లేదు పులుపు మేము తక్కువ తింటామంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇది బాగా తెరలాలండి. తెరలుతూనే దీనికి మంచి కమ్మదనం వస్తుంది ఈ చారుకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తెరలాలి. ఇలా తెరలేటప్పుడు ఇది పోకుండా చూసుకోవాలి. ఇది కొద్దిగా 2 నిమిషాలు తెరినాక మనం వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఇలా బాగా తెరలాలండి. తెరలుతేనే మనకి ఉలువచారు టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. మరీ చిక్కగా రావద్దు, మరీ నీరుగా రావద్దు. చూసారా, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉలువలు నానబెట్టి ఇది వారంలో 1-2 సార్లు తిన్నా నష్టం లేదు. ఇది కిడ్నీ డిటాక్స్ చారు అంటది. కిడ్నీలకు చాలా మంచిది. బరువు కూడా తగ్గుతారండి. వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు ఈ చారు మనం సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇప్పుడు ఇది తెరలేటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసేస్తాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీర వేసినాక ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాం. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నానండి. చూసారుగా, ఉలువచారు రెడీ. ఇది ఎంత తెరిలితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది మనం వేడి ఉలువచారు రైస్లోకి సర్వ్ చేసుకొని తిందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఉలువచారు రైస్తో సర్వ్ చేస్తున్నాను. అన్నం వేడిగా ఉంది, చారు వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చల్లారింది. ఉలువచారు, వేడి ఉలువచారు విత్ రైస్. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి టేస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.
సూపరా? అస్సలు అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదు. మీరు ఒకసారి ట్రై చేసి ఈ ఉలవచారు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.